ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు విచారణ కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎక్కడెక్కడ సర్వర్ రూములను ఏర్పాటు చేశారు, ఎవరి ఆదేశాలతో చేశారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో శ్రవణ్ రావుకు ఉన్న పరిచయాలపై ఆరా తీస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు 2.5 గంటలుగా విచారిస్తున్నారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో శ్రవణ్ రావుకు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఎన్నికల సమయంలో కొందరు కీలక రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేయాలనే ఆదేశాలు ఎవరి ద్వారా వచ్చాయని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శశి లైవ్ లో అందిస్తారు. శశి, గడిచిన గత 5.5 గంటలుగా శ్రవణ్ రావుకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ ఏసీపీ ప్రస్తుతం శ్రవణ్ రావును విచారిస్తున్నారు. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. మధ్యాహ్నం సుమారుగా 2 గంటల ప్రాంతంలో ఆయనకు కాస్త విరామం ఇచ్చారు. మరోసారి విచారణను కొనసాగిస్తూ ఉన్నారు కూడా. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ అంశం మీదనే ఈ విచారణ మొత్తం అంతా కొనసాగుతున్నట్టు కూడా చెప్పుకోవాలి. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో శ్రవణ్ రావు చాలా కీలకంగా ఉన్నారు. ప్రభుత్వంలో వ్యక్తి కాకపోయినా, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తి కాకపోయినప్పటికీ కూడాను ఆయన ఇచ్చేటువంటి సూచనల మేరకు, ఆయన ఇచ్చేటువంటి కాంటాక్ట్ నంబర్ల ఆధారంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారన్నది ప్రధానంగా ఆయన మీద ఉన్నటువంటి అభియోగం. సో ఇందులో భాగంగానే ఆయన ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయమని చెప్పారు. ఆ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఇచ్చినటువంటి లిస్టులో ఎవరెవరు ఉన్నారన్న అంశాల గురించి కూడా ప్రధానంగా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఏసీపీ విచారిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఇదే కాకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ప్రధానంగా ఎక్విప్మెంట్స్ కొనుగోలు చేశారు. అయితే ఎక్విప్మెంట్స్ విదేశాల నుంచి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఎక్విప్మెంట్స్ కొనుగోలు చేయడానికి ఎవరు సహకారం అందించారు, ఎక్కడి నుంచి ఎక్విప్మెంట్స్ అంతా కూడా కొనుగోలు చేశారన్న అంశాల గురించే ప్రధానంగా ఇప్పుడు శ్రవణ్ రావు నుంచి వివరాలు రాబట్టేటటువంటి ప్రయత్నం ఇటు సిట్ బృందం చేస్తున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ విదేశాల నుంచి తీసుకొచ్చినటువంటి ఈ పరికరాల సహాయంతో ఎక్కడెక్కడ సర్వర్ రూమ్లను ఏర్పాటు చేశారో అన్నది మాత్రం ప్రజెంట్ ఇప్పుడు తేలాల్సి ఉంది. గతంలో 10ల సంఖ్యలో, అంటే ఇటు హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లోనూ, ఆ తర్వాత జిల్లాలో కూడాను ఈ యొక్క సర్వర్ రూమ్లు ఏర్పాటు చేశారంటూ కూడా వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో సుమారుగా ఎన్ని సర్వర్ రూమ్లను ఏర్పాటు చేశారన్న అంశాల గురించి కూడా ఇప్పుడు శ్రవణ్ రావును విచారించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇక శ్రవణ్ రావు లిస్టులో ఇప్పటికే రాజకీయ నాయకులు ఉన్నారని చెప్తూ ఉన్నారు. మరోవైపు పొలిటీషియన్స్తో పాటు ఇదే కాకుండా ఇక న్యాయమూర్తులు కూడా ఉన్నారంటూ కూడా ఒకవైపు అందుతున్నటువంటి సమాచారం. గతంలో న్యాయమూర్తులు ఉన్నారంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో సో అందుకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఇప్పుడు ఆరా తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక మెయిన్గా అప్పటి ప్రభుత్వంలో శ్రవణ్ రావుతో అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తులు ఎవరు, ఆ తర్వాత ఒక మంత్రితో, మాజీ మంత్రితో, అత్యంత కీలకమైనటువంటి మంత్రితో ఇక శ్రవణ్ రావుకు చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయంటూ కూడా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ మంత్రి ఎవరన్న అంశాల గురించి కూడా ఇప్పటికే ఆరా తీసేటటువంటి ప్రయత్నం ఇటు జూబ్లీహిల్స్ పోలీసులు చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి భిన్న కోణాల్లో అయితే మాత్రం శ్రవణ్ రావును ఇటు పోలీసులు విచారించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదొక అంశం. అయితే ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చిందో ఆయన విదేశాలకు వెళ్ళిపోయారు. అయితే విదేశాలకు వెళ్లేందుకు సహకరించింది ఎవరు, ఆయన ఎక్కడెక్కడ వెళ్ళారు, ఏ ప్రాంతాల్లో తలదాచుకున్నారు, అయితే ప్రధానంగా అమెరికాలోనూ లండన్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఆయనతో టచ్లో ఉండేటటువంటి వ్యక్తులు ఎవరు అన్న అంశాల గురించి కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ పోలీసులు వివరాలు కూపి రాగేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి విచారణ కొనసాగుతోంది. ప్రధానంగా ఎక్విప్మెంట్స్ కొనుగోలు, ఆ పరికరాలను ఎక్కడెక్కడ అమర్చారు, తర్వాత ఇప్పటి వరకు కూడా అంటే మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చేంత వరకు కూడా ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాల్సి వచ్చింది అంశాల గురించి కూడా ఆరా తీస్తున్నారు. ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో శ్రవణ్ రావు మీద ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, కేవలం ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావు కాకుండా ఈ ముగ్గురికి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి మెయిన్ వ్యక్తి ఎవరన్న అంశాల గురించే ఇప్పుడు జూబ్లీహిల్స్ పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. సో దీని ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి ప్రణీత్ రావు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పటికి ప్రస్తుతం శ్రవణ్ రావు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఇంకా ఈ అంశంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మరికొంతమందికి కూడా నోటీసులు ఇచ్చేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా మరి కాసేపట్లో శ్రవణ్ రావుకు సంబంధించినటువంటి విచారణ ముగిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. సో మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో లోతుగా ఆయన నుంచి విచారించడంతో పాటు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక సూత్రధారి ఎవరు అనేది తెలుసుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ విషయాలను మొత్తం కొనసాగుతుంది. శ్రీనివాస్.